ప్రజారోగ్యం కోసం కొత్త ఎక్సైజ్ విధానం రావాలన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. క్షేత్రస్థాయి సంఘాల నుంచి నివేదిక తెప్పించుకున్నామని కేబినెట్ భేటీలో నివేదిక సమర్పిస్తామన్నారు. గతంలో ఎక్సైజ్ పాలసీ జేబులు నింపుకునేందుకు ఉపయోగించుకుని మద్యం రేట్స్ విపరీతంగా పెంచేస్తారన్నారు. ఒక బాధ్యత గల ప్రభుత్వంగా ఒక కొత్త ఒరవడి కొత్త మార్పు తీసుకొచ్చే ఆలోచనతోటి ముందుగా ప్రజల ఆరోగ్యం గురించి జాగ్రత్తగా మనం అడుగులు వేయాలి. అట్ ద సేమ్ టైం గత 5 సంవత్సరాల్లో వీళ్ళు మెయింటైన్ చేసిన ఇన్కన్సిస్టెంట్ పాలసీ వలన, తప్పుడు విధానం వలన రాష్ట్రం ఎంత ఆర్థికంగా నష్టపోయిందో, ఏ విధంగా ఎక్సైజ్ పాలసీని వీళ్ళు కేవలం వాళ్ళ జేబులు నింపుకోవడానికి కోసం ఉపయోగించుకున్నారో దాని గురించి కూడా స్పష్టంగా మేము అధ్యయనం చేసినప్పుడు మాకే ఆశ్చర్యం కలిగింది. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే పొరుగు రాష్ట్రాలు తెలంగాణ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, చాలా విచిత్రంగా వీళ్ళు ధరలు పెంచుకుంటూ పోయి వాళ్ళకి నచ్చిన వ్యక్తులనే ప్రమోట్ చేసుకుంటూ, ఒక రోజు అయితే ఆశ్చర్యకరంగా ఒకే రోజు 2 జియోస్ కూడా రిలీజ్ చేశారు. వీళ్ళు ఉదయం పూట ఒక రేటు, మధ్యాహ్నానికల్లా ఆ రేట్ని 100% పెంచుతూ మరొక జియో రిలీజ్ చేశారు. జియో నంబర్ 128 మరియు జియో నంబర్ 1